వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాకు ఈ వీడియో చూసిన తర్వాత నవ్వాలా, ఏడవాలా నాకు అర్థం కావట్లేదండి. ఒకసారి మీరు కూడా ఈ వీడియోలు చూడండి, మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ 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 వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అమ్మా, అదే ఏంటి ఎలా ఉంటా పెద్దోడు చిన్నోడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ సార్ చెప్పమ్మా, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? అది ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలాం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. నాకు ఉండేది ఒకటే సార్. అయితే మొన్న ఎప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్ అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్ మన సంపద కమిషనర్ గారు. ఎవరు చేస్తారో అది నీకు? క్యాన్సిలేషన్ ఎవరు చేస్తారో అది నీకు? ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చారు, దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు ట్రాన్స్ఫర్ అయ్యా. ఓకే, అదే మొత్తం అన్ని పర్మిషన్స్ గ్రాంట్ అయినా కదా అక్కడ వరకు వెళ్ళేది. అవును సార్, అదేం చూసుకోకుండా ఆయన చూసారుగా, సీఎం చంద్రబాబు పేరుతో విశాఖపట్నంలో హైటెక్ సైబర్ మోసం వెలుగు చూసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుకొని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తరహాలో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి బురుడి కొట్టించారు. విశాఖ సీతంపేటలోని భూ వివాదాన్ని పరిష్కరిస్తామని నమ్మించి శ్రీనివాసరెడ్డి అనే బాధితుడి నుంచి దశలవారీగా 80,000 కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సపట్లు కొట్టాలి. మొత్తుకుంటున్నాం మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా దాకా. ఒరే బాబు, డీప్ ఫేక్ వీడియోలు ఉంటాయిరా నాయన, వినంటరా నాయన. ఈ సైబర్ అరెస్టులు ఇలాంటివి ఏవి ఉండవు, డిజిటల్ అరెస్టులు అని చెప్పి చెప్తున్నాం. డీప్ ఫేక్ వీడియోలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ చేశారు. ఎవరికి? శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తికి. చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ చేయాలి అంటే ముందు వాళ్ళ పిఏ ఫోన్ చేస్తాడు. ఆయన పిఏలు ఎవరు, లేదా ఆయనకున్నటువంటి అధికారులు ఎవరు, వాళ్ళు ముందు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఫోన్ నెంబర్ ఇది, మనం ఫలానా వాళ్ళతో మాట్లాడాలి. అయినా రెండోది, ఇక్కడ ఇది ఒక రకంగా పబ్లిసిటీ స్టంట్ లాగా అనిపిస్తుంది సుమా. ఇది తప్పుపట్టడం కాదు, పాపం బాధితుల్ని అవమానించడం కాదు. ఎందుకు అనంటే వాళ్ళు వాడేటువంటి ఫోన్లు చూసినా, ఆ ఎక్విప్మెంట్ ఇవన్నీ చూసినా చదువుకున్న వాళ్ళకి కనిపిస్తున్నారు. విశాఖపట్నంలో సీతంపేటలో ఉన్నటువంటి ఒక చిన్నపాటి భూ వివాదానికి 80,000. చంద్రబాబు నాయుడు అడగాలనుకుంటే ముఖ్యమంత్రి రేంజ్కి ఎంతైనా అడగచ్చు. 80,000 ఆ వివాదాన్ని పరిష్కరించడానికి. అయినా భూ వివాదం పరిష్కరించేది అక్కడ కలెక్టర్ కావాలి, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళు ఉంటారు. డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏం చేస్తారు అక్కడ? ఆయనకు సంబంధం లేదు కదా. సో ఇక్కడ ఈ పాయింట్లో నాకు అది పబ్లిసిటీ స్టంట్ అనిపించింది. సెకండ్ పాయింట్, అందరి బాధితుల్లాగే గతంలో కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వీడియో కాల్ అని చెప్పి ఒకటి వచ్చింది. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారి ఏఐ వీడియోతోటి లాస్ట్ టైం ఇలాగే జరిగింది ఒకసారి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అసలు డైరెక్ట్గా వీళ్ళు ఫోన్ చేసేస్తారు ఇది అని ఎలా అనుకుంటారు? మంత్రి లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మిగతా వాళ్ళు కానీ డైరెక్ట్ కాల్ చేసి వీడియో కాల్ చేసేస్తారు అని చెప్పి ఏ విధంగా అనుకుంటారు? కొంచెం ఆలోచన ఉండబడలా? వైజాగ్లో చదువుకున్నారు కదా, ఆ మాత్రం తెలీదా ఏ నెంబర్ నుంచి వచ్చింది ఏంటి అనేది? నంబర్ చూసుకోవాలి కదా కనీసం. వాట్సాప్ కాల్సే చేస్తారు అంటారు. వాట్సాప్ కాల్స్ అని ముందు కాల్ ఎవరిది, ఎక్కడి నుంచి అనేది చెక్ చేసుకోవాలి కదా. డైరెక్ట్గా వాళ్ళు వచ్చి మేము చేస్తామంటే ఆలోచన ఉండాలి కదండి. 80,000 పోగొట్టుకున్నారు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు. ఏ అకౌంట్కి వేశారు, వాట్సాప్లో ఎక్కడికి చేశారు, అందులో ఏమొచ్చింది, అవన్నీ ఉండాలి కదా కనీసం. ఆధారాలు ఏవి ఇంకా బయటికి రాలేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి అని. ఫోన్పే చేశారా, గూగుల్ పే చేశారా, లేదంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారా, ఇవన్నీ ఉంటాయి కదా. ఒకళ్ళు అడుగుతున్నారు ఏమన్నా అంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలి కదా. ఏమన్నా ఇల్లీగల్ ట్రాన్సాక్షనా? సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారితోటో లేదంటే సెలబ్రిటీలు ఎవరు ఫోన్ చేశారనో ఇదనో ఈ మధ్య చాలా అవుతున్నాయి. ఇది
ఏంటంటే పని పాటలని చీఫ్ జస్టిస్ చెప్పినట్టుగా బొద్దింకలు బేసిక్గా కొన్ని బొద్దింకలు ఇలాగే బ్రతుకుతున్నాయి. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి చాలామంది మీద ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ అవుతుంది అది, ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను చాలా ఎక్కువ అవుతుంది అది. అదొకసారి గమనించండి, జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్గా వాళ్ళు ఎవరో ఫోన్ చేయరు మీకు. ముందుగా ముఖ్యమంత్రి మాట్లాడాలన్నా ఇంకెవరు మాట్లాడాలన్నా మీ ఫోన్ నెంబర్కి ముందు ఫోన్ వస్తుంది, ఎవరో ఒకళ్ళు ఫలానా మీరేనండి ఇది అని కన్ఫర్మ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సామాన్యులకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇగో ఈ ఫలానా టైంలో ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడతారు, మీ సమస్య గురించి తెలుసుకున్నారు, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అని చెప్పి చేస్తారు. అప్పుడు వాళ్ళు జస్ట్ ఆడియో కలుపుతారు, వీడియో కూడా చేయరు 99%. డైరెక్ట్గా వీడియో కాల్ వచ్చేసింది, సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి సార్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మన చదువు ఏమైపోతుందండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బతుకుతున్నాం మనం ఆల్రెడీ. మన చదువు ఏమైపోతుంది, మన తెలివితేటలు ఏమైపోతున్నాయి అక్కడ, ఏదైనా తెలుసుకోలేకుండా. సో బివేర్ ఆఫ్ దిస్ ఫ్రాడ్స్టర్స్, జాగ్రత్తగా ఉండండి. సైబర్ అరెస్ట్లు, డిజిటల్ అరెస్ట్లు ఇలాంటివి ఏవీ లేవు. కోర్టులో మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ విచారణ జరుగుతోంది, నేను ఫలానా న్యాయమూర్తిని అంటూ ఇలా వచ్చినా కూడా ఏదీ లేదు. అలాంటివి ప్రొసీజర్ అనేది లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. చదువుకున్న వాళ్ళే మోసపోతూ ఉంటే ఫోన్ యూజ్ చేయడం వాళ్ళకి అది తెలీదు. అలాంటి వాళ్ళు ఇంకెంతమంది మోసపోతున్నారు అనేది కూడా ఒకసారి ప్రభుత్వాలు గమనించాలి ఈ విషయంలో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.